హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. ఈరోజు అయితే మీ ముందుకి చాలా రోజుల తర్వాత వచ్చిన, అలాగే మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ అయితే తీసుకొని వచ్చిన. ఇది 2011 మోడల్ డిజైర్. ఇదైతే చాలా స్పేస్ ఉంటుంది లోపల. మనకి బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. మనకి ఇంజన్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మెయిన్గా ఇది సమ్మర్ కాబట్టి ఏసీ అయితే నాట్ వర్కింగ్. ఇది బడ్జెట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మనకు వెహికల్. ఇది వెనక రెండు టైర్లు అయితే సిల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్స్ అయితే వాంటెడ్. అటు ఒక 40 to 50% ఉంటాయి. బెటర్ ఏంటంటే కొత్త టైర్లు వేసుకుంటే బెటర్. ఇదైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఒక ముంగట బ్యాండ్లో కూడా మాత్రం చిన్న వెల్డింగ్ జరిగింది. అది ఎందుకు జరిగిందో తెలియదు. వెహికల్కి అయితే ఎక్కడ ఏం యాక్సిడెంట్ మార్క్స్ లేవు. బండి కూడా మొత్తం వర్జినల్ కలర్. బంపర్స్ ఎలాగో చేంజ్ అయిపోయినాయి. బండి రీడింగ్ వచ్చేసి 1,35,000 చేంజ్ అయింది. ఒకసారి బండి కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. చాలామంది ఏంటంటే వెహికల్ కోసం కాల్ చేస్తారు, అన్నీ మళ్ళీ డీటెయిల్స్ అడుగుతారు. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వీడియో మొత్తం చూసినాకనే కాల్ చేయండి. మీకు ఒకవేళ వెహికల్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, ఈ బడ్జెట్ మీరు పెట్టగలుగుతారు అనుకుంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఖచ్చితంగా మీకోసం అయితే వెహికల్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చాలా వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయి మన దాంట్లో కూడా. ఒకసారి మనం బండి నీట్ అయితే చూసుకున్నాం ఒకసారి ఫుల్గా. ఈ బండి అయితే తెలంగాణ స్టేట్ కాదు, ఇదైతే అదర్ స్టేట్ నుండి వచ్చింది. సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. ఇక్కడ నుండి ఒక ఓనర్ వేరే స్టేట్ నుండి అయితే వెహికల్ తీసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇది సేల్ చేయాలనుకుంటున్నాను. బండికి అయితే ఇష్యూస్ ఏం లేవు. మెయిన్గా ఏసీ అయితే నాట్ వర్కింగ్. అలాగే ఫ్రంట్ 2 టైర్స్ అయితే కొత్త వేసుకుంటే బెటర్, ఎందుకంటే 40 to 50% ఉన్నాయి. బండి లోపల అండ్ డిక్కి మాత్రం చాలా స్పేస్ ఉంటుంది. ఎక్కువ స్పేస్ ఉంటుంది ఈ వెహికల్ 2011 మోడల్ అయినా కానీ ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. సస్పెన్షన్ కూడా ఓకే ఉంది. ఒకసారి మనం చూసుకుందాం. అలాగే మీకోసం ఒకసారి టెస్ట్ డ్రైవ్ తీసుకుపోతా. మీరు ఎవరినైనా చూసుకోండి, సెకండ్ హ్యాండ్ కార్స్లో ఎవరు కూడా మీకు టెస్ట్ డ్రైవ్ తీసుకుపోరు. ఎవరు కూడా మీకు అంత డీటెయిల్గా చూపించరు. మన వీడియోస్లో ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదున్నా కానీ ప్రతి ఒక్కటి వీడియోస్లో చెప్తున్నా. మీకు అలా ఏదైనా డౌట్ ఉంటే వీడియో మొత్తం చూసుకున్నాకనే కాల్ చేయండి. సో మనం ఫస్ట్ అయితే మనం వెహికల్ లోపల ఇంజన్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూసుకోవచ్చు, ఇంజన్ అయితే నీట్ కండిషన్తో ఉంది. బ్యాటరీ కూడా కొత్తగానే ఉంది. బ్యాటరీకి వారంటీ ఉంది. మెయిన్ వెహికల్కి వచ్చేసి ఏం ప్రాబ్లం లేదు. ఏసీ ఒకటి అయితే నాట్ వర్కింగ్. ఏసీ ఎందుకో ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకైనా బెటర్ మెకానిక్ ఒకసారి చూపించుకొని తీసుకోండి. ఇది ఒకటైతే వెల్డింగ్ జరిగింది. వేరే ఇక్కడ డ్యామేజెస్ అయితే ఏం కనిపించలేదు. హెడ్ లైట్లు చేంజ్ అయిపోయినాయి. అలాగే ఫ్రంట్ మెయిన్ గ్లాస్ అయితే చేంజ్ చేయించారు. యాక్సిడెంట్ మార్క్స్ అయితే ఎక్కడేం కనిపించట్లేదు. కానీ ఇది ఒకటైతే కొంచెం వెల్డింగ్ జరిగింది. ఒకసారి దీని గురించి డీటెయిల్గా కనుక్కున్న తర్వాత వెహికల్ తీసుకోండి. ముంగట ఛార్జెస్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి మన వెహికల్ స్టార్ట్ చేసి సౌండ్ చెక్ చేసుకుందాం. సో ఇది చూసుకోవచ్చు, వెహికల్ సౌండ్ అయితే ఇది. బానెట్ కూడా ఎక్కడేం డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇంత పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. ఇది ఒకటైతే చిన్న వెల్డింగ్ అయితే వేయించారు, ఎందుకో తెలియదు. కొంచెం వైబ్రేషన్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. 2011 మోడల్ కాబట్టి కొంచెం ఉంటాయి. సో వెహికల్ మనం ఫ్రంట్ నుండి చూసుకుంటే ఇట్లా ఉంది. లిక్ చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి. అంటే పెయింట్ పోయింది. ఇదైతే ఒరిజినల్ పెయింట్, ఎక్కడైతే ఏం డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి చేంజ్ చేయించారు, డిమ్ అయిపోయిందని చెప్పారు. కొత్తగా ఉంది. లోపల నుండి వ్యూ అయితే పర్ఫెక్ట్ ఉంది. సో మనకు టైర్స్ అయితే చూసుకోవచ్చు, 40 to 50% మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ టైర్స్. సైడ్లకు చిన్న కలర్ పోయింది. కొంచెం ఇక్కడైతే కొంచెం కలర్ పోయింది డోర్స్లో. చూసుకోవచ్చు, ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇదైతే కొంచెం రిపేర్ చేయించారు, డ్యామేజ్ అయింది చిన్నగా. స్టార్ట్. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యానెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అయితే రీపెయింట్ వర్క్ జరిగింది. ఇటు పైనకైతే ఏం లేదు. పైనకైతే ఒరిజినల్ కలర్ ఉంది ఇదంతా. ఇక్కడైతే ఏం డ్యామేజెస్ అయితే ఏం లేవు. పెద్దవి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఈ 2011 మోడల్ కాబట్టి కొంచెం కలర్ అయితే లైట్గా డిమ్ అయిపోయింది. అలాగే హెడ్ లైట్స్ అయితే కొత్త, ఫ్రంట్ మెయిన్ గ్లాస్ అయితే కొత్త, ఎందుకంటే అది చేంజ్ చేయించారు అని చెప్పారు ఓనర్స్ అయితే. సో మనం వెహికల్ మొత్తం చూసుకున్నాం. చిన్న డ్యామేజెస్ ఉన్నాయా, పెద్దవి ఉన్నాయా, అసలు ఎట్లుంది వెహికల్ అని చెప్పేసి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. దూరం నుండి చూస్తే ఏం కనిపించట్లేదు. దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే చిన్నవి కనిపిస్తున్నాయి. లైట్గా కలర్ అయితే పోయింది డోర్లకి. అండ్ ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అయింది. ఇదైతే వేయించారు, మళ్ళీ పెయింట్ చేయించారు. వెనక గ్లాస్ కూడా కొత్తది ఉంది మనకి వెహికల్కి.
ఇంతే చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. వెహికల్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది చూడడానికి. 2011 మోడల్ కాబట్టి ఈ మాత్రం డ్యామేజెస్ ఉంటాయి. అనేక రేర్ ఫెండర్కి అయితే చిన్న డ్యామేజ్ అవుతుంది. ఇది ఇంకా చేపియలేరు. ఫ్రంట్ ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి. ఇది పెయింట్ వేయింది, లోపల కొంచెం రస్ట్ వచ్చినట్టు వచ్చి పెయింట్ అయితే కొంచెం వేయింది. టాప్ అయితే పర్ఫెక్ట్ ఉంది. టాప్లో అయితే ఏం డ్యామేజ్ లేదు, రస్ట్ కూడా లేదు. ఒరిజినల్ బండి మొత్తం ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎక్కడైతే రీపెయింట్ అయితే జరగలే. రీపెయింట్ అయినవి మాత్రం ఇక్కడ రైట్ సైడ్ ఫెండర్కి ఒకటి చిన్న జరిగింది. ఒకసారి మనం బండి లోపల చూసుకుందాం. వెహికల్ లోపల మనకు చాలా స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ నుండి ఇట్లుంది, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త వెహికల్. హ్యాండ్ బ్రేక్ అయితే కొంచెం డౌన్ అయిపోతుంది ఈజీగా దానిచ్చది. సో గేర్ రాడ్ ఇది ముట్టి ఒకటి చేంజ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు రీడింగ్ కూడా 1,35,940 కిలోమీటర్స్ ఉంది అంతే. 2011 నుండి ఒరిజినల్ రీడింగ్ ఇది. ఎక్కడైతే ట్యాంపరింగ్ అయితే ఏం జరగలేదు. రూఫ్ లైట్స్ అంతా వర్కింగ్ అవుతుంది. పవర్ విండోస్ కూడా అన్నీ వర్క్ అవుతున్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. సెంట్రల్ లాకింగ్ కూడా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. లోపల మొత్తం ప్యూర్ బ్లాక్ కలర్ సీట్స్ వచ్చినాయి. సీట్ కవర్స్ అయితే చూడడానికి బాగుంది వెహికల్ మనకు. ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయితే వర్కింగ్ ఉన్నాయి. రూఫ్ లైట్స్ అయితే ఒకసారి మనం డిక్కీ చెక్ చేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, డిక్కీలో అయితే మనకు చాలా స్పేస్ ఉంటుంది ఈ వెహికల్స్కి, ఓల్డ్ మోడల్ డిజైర్స్కి. ఈ కొత్త వెహికల్స్లో ఏ వెహికల్ కూడా ఇంత స్పేస్ అయితే రాదు. వేరే వెహికల్స్కి వస్తే అంత స్పేస్, వేరే వెహికల్స్కి అయితే ఇంత స్పేస్ అయితే ఉండదు. చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఏడైతే రీపెయింట్ జరగాలి, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు. మెయిన్ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. వెహికల్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే 2026, ఇంకా 1 year ఉంది. స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. మరి కొత్త వెహికల్స్ కొన్నంత స్మూత్నెస్ అయితే స్టీరింగ్కి లేదు. మనం మారుతూరులోకి తీసుకుని వచ్చిన వెహికల్ ఒకసారి ఆఫ్ రోడ్ టెస్టింగ్ కూడా చేద్దాం, సస్పెన్షన్ ఎట్లుందని చెప్పేసి. హారన్ హెడ్లైట్స్ ఇదంతా ఓకే. వెహికల్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఏం బ్లాక్ స్మోక్, వైట్ స్మోక్ అయితే ఏం రావట్లేదు, ప్లెయిన్ ఉంది. పికప్ కూడా మంచిగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ అయితే 2011 మోడల్ షిఫ్ట్ డిజైర్. ఇది ఓల్డ్ మోడల్ డిజైర్. మనకు వెహికల్ అయితే చాలా బెటర్ ప్రైస్లో ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,30,000 రూపీస్ మన కస్టమర్ చెప్తున్న ప్రైస్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా తక్కువ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెగోషియబుల్ అయితే ఖచ్చితంగా చేస్తాం మన తరఫున. బయట ఏ వెహికల్ తీసుకున్నా, మన దగ్గర వెహికల్ తీసుకున్నా కంపల్సరీ మెకానిక్ దగ్గర అయితే చూపించుకొని మరి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి. ఫస్ట్ టైం మీరు తొందరపడి అయితే మీరు సొంతంగా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని వెహికల్స్ చూసినాం, తీసుకున్న తర్వాత చాలామంది బాధపడ్డారు, డ్యామేజెస్ ఉన్నాయి, ఇంజన్ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో మన దగ్గర అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మేమే మా పర్సనల్గా టూ వెహికల్స్ అయితే తీసుకున్నాం. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మనకు వెమ్లవాడలో నాంపల్లి అనే విలేజ్లో ఒక కన్సల్టెన్సీ అతని దగ్గర ఉంది, తెలిసిన అన్న. ఈ అన్న దగ్గరనే మేము పర్సనల్గా 2 వెహికల్స్ అయితే తీసుకున్నాం. సో మాకు మంచిగా అనిపించినాయి కాబట్టి ఇంకా ఈ వెహికల్స్ చెక్ చేసిన తర్వాత మేము వీడియో పెడతాం. చాలా వెహికల్స్ ఉన్నాయి కానీ మంచిగా ఉన్న వెహికల్స్ మాత్రమే మనం తీసుకొని మనకు బడ్జెట్లో ఉన్నాయి అనిపిస్తేనే వీడియో చేసి ఇట్లా మేము ముంగటికి అయితే తీసుకొస్తున్నాం. ఈ వెహికల్కి మెయిన్ అయితే 2026 దాకా ఆర్సీ వ్యాలిడ్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరు తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో దీనికైతే ఓల్డ్ వెహికల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవేమి ఉండవు. ఏసీ అయితే నాట్ వర్కింగ్. సో ఈ కంప్లైంట్స్ తప్ప మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వెహికల్ అయితే మొత్తం ఓకే ఉంది. ఒకసారి మీకు నచ్చితే ఖచ్చితంగా రండి. కంపల్సరీ మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు వెహికల్ తీసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అవసరం అనుకుంటే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి. దాని తర్వాత మీరు డిసైడ్ కానీ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్న వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,30,000 రూపీస్. అందులో నెగోషియబుల్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇలాంటి మంచి వెహికల్స్ బడ్జెట్లో కావాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి అందరికీ. సో అలాగే మీ దగ్గర ఏదైనా వెహికల్ సెకండ్ హ్యాండ్లో బడ్జెట్లో ఏదైనా వెహికల్ ఉన్నట్టయితే తప్పకుండా మాకైతే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే వీడియో తీసుకుంటాం. మా దగ్గర ఉన్న వెహికల్స్ కూడా మీ ముంగటికి తీసుకొస్తున్నాం.
సో ఇప్పటి నుండి మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. తప్పకుండా మన వెహికల్స్ అనేటివి నచ్చితే మీరు షేర్ చేయండి.